కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు అన్నాడు. పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు అంట. అది అక్కడ మనం కాన్సన్ట్రేషన్గా మాటను మనం చూద్దాం. పొద అనే విషయం మీద మనం దృష్టి పెడదాం. పొద అనేది బైబిల్ గ్రంథములో దేనికి సాదృశ్యంగా కనబడుతుంది? పొద అనేది ముళ్ళతొప్పలనేవి, గచ్చు పొదలనేవి దేనికి సాదృశ్యంగా కనబడుతుంది బైబిల్లో అంటే కొన్ని విషయాలు 1 by 1 మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము తీశారా? ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనము. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు. అది వరకు అంటే అప్పటికి భూమి మీద పొద లేదు. దేవుడు భూమిని సృష్టించాడు, పచ్చని చెట్లు సృష్టించాడు, కానీ ముళ్ళ తుప్పలను పొదలను దేవుడు ఇంకా కలుగు చేయలేదు. కానీ 3వ అధ్యాయములో ఆదామవ్వలు పాపములో పడిపోయిన తర్వాత చూడండి, 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయము చూస్తే 8వ వచనము. 3:18 అది ముండ్ల తుప్పలను గచ్చు పొదలను నీకు మొలిపించును. చూడండి, దేవుడు వాక్యాన్ని రాయించినప్పుడు పాపానికి ముందేమో పొద లేదు భూమి మీద అని రాయించాడు ప్రత్యేకంగా. పాపములో మానవ జాతి పడిపోవటం ప్రారంభమైంది. అది నీకు అంటే భూమి నీకు గచ్చ పొదలను ముళ్ళ తుప్పలను మొలిపించును అన్నాడు. అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి? పొద పాపమునకు సాదృశ్యము. ఇది మొట్టమొదటి విషయం. పొద దేనికి సాదృశ్యము? పాపమునకు సాదృశ్యం. అయితే పొట్టేలు దేనికి సాదృశ్యం నేను మీకు వివరించే అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. పొట్టేలన్నా గొర్రెపిల్లన్నా ఒకటే. గొర్రెపిల్ల దేనికి సాదృశ్యము? ఇదిగో సమస్త మానవుల పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యము అన్నమాట. ఇప్పుడు పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు దేవుడు మొరియా పర్వతం మీద అబ్రహాముకు చూపిస్తున్నాడు అనంటే, నీ కుమారుడు ఎలాగైతే బలివ్వటానికి నీ వచ్చావో నా కుమారుణ్ణి మీ అందరి పాపముల కొరకు పాపమును ఆయన మీద మోపి నేను బలివ్వబోతున్నాను అనే ఒక సాదృశ్య పాఠాన్ని దేవుడు మనకు అక్కడ నేర్పిస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం మనం గమనిస్తే, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఆయనకి పాపమే ఎరుగడు, పాపము చేయలేదు, చేయబోడు కూడా. అట్లాంటి ఆయన మీద మన పాపములు ఆయన మీద మోపాడన్నమాట. అంటే ఈ గచ్చు పొద దేనికి సాదృశ్యం చెప్పుకున్నాము? పాపమునకు సాదృశ్యము. రోమిలకు రాసిన పత్రిక 5:8లో కూడా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అలాంటి క్రీస్తును ఎరుగుట ఎంత గొప్ప ధన్యత! అలాంటి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొనుట ఎంత గొప్ప ధన్యత! ఈ వినాయక చవితి సీజన్లో ఈ గణేష్ పూజ జరుగుతుంటుంటాయి కదా. ఈ పండగ ఎప్పుడొచ్చినా నాకు ఒకటి గుర్తుకొచ్చేది ఏంటంటే, సరిగ్గా వినాయక చవితి రోజే సింగపూర్ ఇంటర్వ్యూకి నేను వెళ్ళాను. విశాఖపట్నంలో పాత పోస్ట్ ఆఫీస్ అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడ వినాయక చవితి రోజు సింగపూర్కి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి అన్నమాట. నేను మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాం. ఇద్దరం కలిసి సింగపూర్ వెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేసాం. ఇద్దరం కలిసి ముంబై వెళ్ళాం, చెన్నై వెళ్ళాం. ఎక్కడా మాకు పని జరగలేదు. అయితే ఒకరోజు పేపర్లో యాడ్ చూస్తే ఇంటర్వ్యూలు పలానా రోజు జరుగుతూనే వచ్చింది. ఆ రోజు వినాయక చవితి. ముందు రోజు మా ఫ్రెండ్స్ అందరూ పందిరి కట్టి
చక్కగా పూజలకు అన్నీ ప్రిపేర్ చేసుకొని, అరే ఉదయం ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత పూజలోకి వచ్చేద్దాంరా అన్నాడు. ఉదయం 8 గంటలకే ఇంటర్వ్యూకి వెళ్ళాము. ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి డెలికేట్ ఎవరైతే ఉన్నారో ఆ ఫారినరు, ఆయన రావటం లేట్ అవుతుందంటే వీడు నిలబడలేకపోయాడు అక్కడ ఆ రోజు. అమ్మో అక్కడ పూజ ఆగిపోతుంది, నేను లేకపోతే ఎలాగాని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నేను బ్రతిమలాడాను, ఉండరా ఉండరా అని. ఉండరా అంటే బ్రతిమలాడితే వాడు ఉండలే. తర్వాత వాడు వెళ్ళిపోయిన 10 నిమిషాలుగా వచ్చాడు ఆ ఫారినర్. ఇంటర్వ్యూకి వెళ్ళాను, నేను సెలెక్ట్ అయ్యాను, నేను ఒక కంపెనీకి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన సంవత్సరం తర్వాత అదే కంపెనీలో సప్లై కంపెనీకి వచ్చాడు. నేనేమో డైరెక్ట్ కంపెనీకి వెళ్ళాను. అదే రోజు అదే కంపెనీకి సప్లై చేసే, అంటే ఇంకా లేబర్గా ఉండే ఒక కంపెనీకి వచ్చాడనమాట. కాంట్రాక్ట్ పనికి వచ్చాడు. అక్కడికి వచ్చి నన్ను చూసి ఆ రోజు నువ్వు ఒక్క మాట నాకు చెప్పావు, ఉండరా వెయిట్ చేయరా అని. నేను విననందుకు ఈ కాంట్రాక్ట్ పనికి నేను వచ్చాను, నువ్వు మంచి కంపెనీకి వచ్చావు అన్నాడు. ఒక చిన్న మాట చెప్పినందుకే ఉద్యోగం విషయంలో ఇంత తేడా ఉంటే, యేసు క్రీస్తు శిలువ మరణమును గూర్చి ఎంతగా చెబుతున్నా దాని మీద దృష్టి పెట్టకపోతే శాశ్వత కాలం బాధపడవలసి ఉంటుంది మానవ జాతి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇంకొకటి బాగా గుర్తుకొచ్చే మాట ఏంటంటే గణేశ అంటారు కదా, అందులో ఏముందో తెలుసు? ఆఖరిలో యేసు ఉంది. వెంకటేశ ఆఖరిలో యేసు అని ఉంటుంది. ఆ యేసయ్యను పూజిస్తే చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మన పాపముల కొరకు మరణమైపోయాడు. మలేషియా నుండి థాయిలాండ్కు ఒక బ్రిడ్జ్ కట్టారు 80s. 18వ శతాబ్దంలో ఒక బ్రిడ్జ్ కట్టారంట. ఆ బ్రిడ్జ్ కట్టేటప్పుడు చాలా కఠినమైన పని జరిగేది అక్కడ. ఎంత కఠినమైన పని అంటే, ఉదయం పనికి వస్తే మధ్యాహ్నం 12 గంటలకి భోజనకని వెళ్ళి మళ్ళీ పనికి వచ్చేవారు కాదు. అంత కష్టంగా ఉండేది. అందుకని వాళ్ళని బెదిరించి వాళ్ళని పని చేయకపోతే సాయంత్రం వరకు చంపేస్తామని బెదిరించేవారు. తర్వాత కాలంలో ఏం చేశారంటే, ఎలాగైనా పని మానుకోవాలని అక్కడ రాళ్ళు కొట్టించేవారు అనమాట. ఆ బ్రిడ్జ్ కట్టేటప్పుడు మనిషికి ఒక్కొక్క హ్యామర్ ఇచ్చేవారు. వీళ్ళు ఏం చేసేవారంటే తెలివిగా హ్యామర్తో కొట్టి చేయి జారిపోయిందని చెప్పి నీటిలో పడేసేవారు. దాన్ని పడేస్తే ఇంకా పని చేయడానికి ఉండదు కదా, వస్తువు లేదు పని చేయటానికి, పడేసేవారు. అలా చేస్తున్నారని ఉదయం డ్యూటీకి వచ్చినప్పుడే ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యామర్ ఇచ్చేవారంట. ఇది జరిగిన చరిత్ర. ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యామర్ ఇచ్చి వాడి పేరును రిజిస్టర్లో రాసి, సాయంత్రం వచ్చే సమయానికి ఆ హ్యామర్ కనుక లేకపోతే వాడిని చంపేస్తామని చెప్పేవారు. అలాగ చాలామందిని షూట్ చేసి చంపేశారట. సరే ఒకసారి ఒక 10 మంది పని చేయటానికి వచ్చారు. 10 మందికి ఒక సూపర్వైజర్ని ఇచ్చి 10 హ్యామర్స్ ఇచ్చారు వాళ్ళకి. ఇగో ఇక్కడ 10 హ్యామర్లు ఉన్నాయి, ఇది మీరు తీసుకెళ్ళి పని చేసుకొని సాయంత్రం వచ్చి అప్పగించాలి. తెలుసు కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్. మీరు కనుక పని మాని మధ్యలో వెళ్ళిపోయినా, హ్యామర్ పోయిందని చెప్పినా సాయంత్రానికి మీ ప్రాణాలు ఉండవని చెప్పారు. సాయంత్రం డ్యూటీ అయిపోయింది, వచ్చారు. సూపర్వైజర్ని మొత్తం ఎన్ని హ్యామర్లు ఇచ్చాం వాళ్ళకని అన్నారు. 10 హ్యామర్లు లెక్క పెట్టమంటే 9 వచ్చాయి. 10 మందిని నిలబెట్టి ఎవరు హ్యామర్ పోయిందో నాకు చెప్పండి, లేకపోతే 10 మందిని చంపేస్తాను అన్నాడంట యజమాని. సుల్తాన్ ఉండేవాడు అక్కడ మలేషియాలో, 10 మందిని చంపేస్తాను, ఒక్కడెవడో చెప్తే ఒకరితో పోతుంది, లేదంటే మొత్తం 10 మంది చచ్చిపోతారు అని అనగానే అందులో ఒకడు వచ్చి, సార్ నేనే సార్ చేశాను అన్నాడు. వెంటనే వాడిని షూట్ చేశారు. చంపేసిన తర్వాత ఇప్పుడు లెక్క ఉండలేదు చూసి మళ్ళీ లెక్క వేయమంటే 10 హ్యామర్లు వచ్చాయి. అప్పుడు అన్నాడు, సార్ ఇందాక నేను లెక్క పెట్టడం తప్పయింది, 10 ఉన్నంటే మరి వీడెందుకు ముందుకు వచ్చాడు చచ్చిపోవటానికి అంటే, ఆ 9 మంది అన్నారు, 10 మందిని నువ్వు చంపుతానన్నావు కాబట్టి మా 9 మందిని రక్షించటానికి ఆడు ముందుకు వచ్చాడు సార్. అంటే 9 మంది కొరకు ఒకడు చనిపోయాడు అంటేనే మన గుండెలు తరిగిపోతున్నాయి కదా, నా కొరకు ఒకడు చనిపోయాడని. అసలు ఈ విశ్వములో, అందులో ప్రత్యేకంగా ఈ భూమి మీద సమస్త మానవుల పాపముల కొరకు మరణించిన యేసయ్యను మరి ఇంకెంతగా మనము కొనియాడాలి. హల్లెలూయా. ప్రతి ఆదివారం ప్రభు భోజనము దగ్గరకు వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటండి? యేసు కనుక తన శరీరమును సిలువలో అర్పించకపోతే, తన ప్రాణమును అర్పించకపోతే, అంత ఘోరమైన శిక్ష ఆయన భరించకపోతే ఈరోజు నాకు ఈ బ్రతుకు లేదు అని. హల్లెలూయా. మాల, మాతిక, ఇంకా ఎస్సీ, ఎస్టీ చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు ఎవరైనా వాళ్ళ మొఖాలు చూసేవారండి? ఎవరైనా నమస్కారం పెట్టేవారా?
ఈరోజు ఆ స్థితిని మన భారతదేశంలో తీసుకొచ్చింది నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చూద్దాము, పొద దేనికి సాదృశ్యము అనేది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. అయితే చూడండి, ఇక్కడ దేవార్థం అవుతుంది మనకు చదివితే. ముళ్ళ తుప్పలు దేనికి సాదృశ్యం కనబడుతుంది? పాపము చెప్పుకున్నాము. రెండవది శాపము పొందదగినదగును అన్నాడు. అవునా కాదా? ఇంకా చెప్పాలంటే పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును. మనందరం ఒకప్పుడు పనికిరాని వాళ్ళుగా ఉండేవాళ్ళం. పనికొచ్చేవాళ్ళు ఎవరున్నారు? శాపము కలిగిన వారుగా ఉన్నాము మనము. శాపము భరించవలసిన వారుగా ఉన్నాము మనము. కానీ క్రీస్తు మన శాపమును ఆయన భరించాడు. హల్లెలూయా. పాపము వలన వచ్చిన జీతము చెప్పండి. శాపం వలన వచ్చిన జీతము మరణమా? పాపము వలన వచ్చిన జీతము మరణం, అది మనకు తెలుసు. శాపము వలన వచ్చిన జీతము అది. ఇప్పుడు భూమిని శపించేటప్పుడు దేవుడు ఏమన్నాడు? పండు తినొద్దన్న పండు తిన్నారు, పాపం చేశారు, తినుదినమున నీవు చచ్చెదవన్నాడు. చచ్చెదవన్న తర్వాత వాళ్ళు చేసిన శాపానికి ఇంకొకటి ఏం మాట్లాడుతున్నాడు? భూమి నీ కొరకు గచ్చు పొదలను ముళ్ళ తుప్పలను మొలిపించునన్నాడు. నీవు కష్టపడితే కానీ నీ కడుపుకి అన్నము దొరకదు అని చెప్పేశాడు. అంటే శాపము. స్త్రీని శపించాడు దేవుడు. ఎందుకు? పాపము వలన. అది శాపము. ఇప్పుడు పిల్లోడిని కనాలంటే స్త్రీలకి ఇప్పుడంటే బాగా మెడికల్ అభివృద్ధిలోనికి వచ్చేసి సిజేరియన్స్ చేసేసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు డెలివరీ అవ్వాలంటే సిజేరియన్లు ఉన్నాయా? చాలామంది డెలివరీ టైంలోనే మా తాతలు కట్టారే, మా రోజుల్లోనే ఒకరు కాదురా 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆడవాళ్ళు. ఎందుకనంటే ఫస్ట్ డెలివరీకే ఒక ఆమె పోతే ఈడు ఇంకోటి పెళ్లి చేసుకుంటాడు. మా తాతకి 7 భార్యలు. మా తాతకి మొదటి భార్య కూతురు అన్నమాట మా అమ్మ మొదటి భార్య కూతురు. ఆ తర్వాత పుట్టిన వాళ్ళు మగపిల్లడి కొరకు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొదటి భార్య తొందరగానే పోయింది. పుట్టిన వెంటనే మా అమ్మ పుట్టింది, వాళ్ళ చెల్లి పుట్టింది, తర్వాత చనిపోయింది డెలివరీలో. అందుకని మగపిల్లాడు కొరకని ఇంకొక పెళ్లి చేశారు. పిల్లలు పుట్టకుండానే పోయింది. అందరూ పోయి 7వ ఆమెకి మళ్ళీ మగపిల్లలు పుట్టారు. ఒక సందర్భంలో ఆస్తి గొడవలు వచ్చినప్పుడు 7వ పిల్లానికి పుట్టినోడు నీకెంత ఉంటే మరి మొదటి భార్యకు పుట్టిన మా అమ్మకి ఇంకెంత ఉండాలని ఒక్క మాట అనేందుకు మొత్తం అంతా గొండు గబేలు వెళ్ళిపోయింది అన్నమాట ఇంట్లో. డెలివరీ అంటే ఒక ప్రాణం పోగొట్టుకోవడమే ఒకప్పుడు. అంతటి శాపం అది. పాపము వలన జీతము మరణమైతే శాపము వలన శ్రమ, ఇబ్బంది, శోధన, కష్టము ఇవన్నీ మన చుట్టూనే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వేసింది ఏంటో తెలుసా? పాపము నుండే కాదు విడుదల, శాపము నుండి కూడా విడుదల కలుగు చేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. క్రీస్తు యేసు ద్వారా క్రీస్తు మన కోసము శాపమై మనలను విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. అంటే ఆ ముళ్ళ తుప్పలో పొట్టేలు కనబడుతుందంటే అర్థం ఏంటో తెలుసా? మన శాపమే మనం భరించకుండగా యేసు ప్రభు భరించి ఆ శాపము నుండి మనలను తప్పించాడు అని. హల్లెలూయా. చూడండి, మనకి ఏమర్థం అవుతుందంటే గచ్చు పొదలు కానీ ముళ్ళ తుప్పలు కానీ మనం చూడగానే అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? అది మొట్టమొదట పాపమునకు సాదృశ్యము, రెండవది అది శాపమునకు సాదృశ్యం. మూడవది చూద్దాం దయచేసి. మత్తయి సువార్త
13వ అధ్యాయం. ఈ 13వ అధ్యాయం యొక్క విశేషం ఏమిటో మీకు తెలుసు కదా. 13వ అధ్యాయం విశేషం ఏమిటి? చాలా కాలంగా బైబిల్ చదువుకుంటున్నారు కదా. 13వ అధ్యాయం యొక్క విశేషం ఏమిటి? ఈ అధ్యాయములు అన్ని ఉపమానాలే కనబడతాయి. విత్తువాడు విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కను, కొన్ని రాతి నేలను, కొన్ని ముళ్ళ తుప్పలలో, కొన్ని మంచి నేలను పడ్డాయి. అందులో మూడోది ఏంటి చెప్పాను నేను? కొన్ని ఎక్కడ పడ్డాయి? ముండ్ల తుప్పలలో, అంటే గచ్చు పొదలలో పడ్డాయి. ఆ విషయం చెబుతూ దాని వివరణ 6వ వచనములో ఉపమానం చెప్పాడు. వివరణ 22లో చెబుతున్నాడు చూడండి. ముండ్ల పొదలో విత్తబడిన వాక్యము వినువాడే కానీ చాలు. ఇప్పుడు చెప్పండి, గచ్చు పొద దేనికి సాదృశ్యం? చదివారు కదా. ఐహిక విచారము, ధనమోసము, 2 విషయాలు కనబడుతున్నాయి అక్కడ. ఒకటి ఐహిక విచారము. విచారములు అంటే ఏంటి? ఐహిక విచారములు అంటే ఏంటి? అదే, రేపు ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో అని మీ పొట్ట గురించి కానీ, మీ శరీరమును గురించి కానీ చింతించుకుడి అన్నాడు. అవునా? ఎంత గొప్ప వాగ్దానం చేశాడు మనకు దేవుడు. ఎంత గొప్ప వాగ్దానం ఉండేది. అసలు మనుషుడు దాని కొరకు బాధపడతాడని, విచారపడతాడని దేవుడికి ముందే తెలుసు. ఆ మాట తెలిసిన తర్వాత కూడా వాటి కొరకు మనం బాధపడుతూనే ఉంటాం. రేపు ఏమి తిందుమో, రేపు ఏమి ధరించుకుందామో అనే భయముతోనే మనం బ్రతుకుతాం. మా నాన్నగారికి కాలు చేపడిపోయింది, జాబ్ చేయలేకపోయాడు. ఎలాగో రిక్షా మీద తీసుకెళ్ళి పంచు కొట్టించేసి లోపల కూర్చోబెట్టి మరలా తెచ్చాం. ఒక 3 సంవత్సరాలు డిపార్ట్మెంట్ నుంచి అమ్మ మీ ఆయన వస్తున్నాడు, కూర్చొని వెళ్ళిపోతున్నాడు, పని చేయలేడు, కాబట్టి మరి వాలంటరీ పెట్టేసేయండి, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆయన భోజనం దగ్గర కానీ అన్నీనంటే. ఇంకా వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేస్తే అందరూ చుట్టూ మూగి మా నాన్నకు వచ్చిన 3.5 లక్షలు, అప్పుడులో ఎప్పుడు 97లో 3.5 లక్షలు అందరికి అప్పులు పోగా ఇంకా తిరిగి 2 లక్షలు అప్పు కనిపించింది. ఆ 2 లక్షల అప్పు కూడా తీసుకుంది నేనే, మా నాన్నది. ఇంకా 2 లక్షలు అప్పు ఉంది. అప్పుడు మా అమ్మ నా దగ్గరకు వచ్చి చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? నేను ప్రభువు నమ్ముకుని కొత్త 2 నెలలకే రేపు ఎలా తింటాం, రేపు ఎలా బ్రతుకుతాం, మనకంటూ ఒక బ్రతుకుంటుందా అని. ఎందుకుండదమ్మా, దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడులోనే యేసన్న గారిది ఒక కొత్త పాట రిలీజ్ అయింది. విత్తని పక్షులాను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు. హల్లెలూయా. ఈరోజు వరకు తిండికి లోటు లేదు. అవకాశం ఉంటే ఇంకో 10 మందికి పెట్టే కృప ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అంతటి గనుడనను మనం ఆరాధన చేస్తున్నాం. అంటే ఐహిక విచారాలు ఇదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆస్తి పోద్దేమో అని ఐహిక విచారం ఉంటుంది, ఆరోగ్యం పోతుందేమో అని ఉంటుంది. ప్రతి దానికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేశారు. నీ అనారోగ్య విషయంలో వాగ్దానం చేశాడు, నీ ఐహిక విచారాల విషయంలో వాగ్దానం చేశాడు దేవుడు. అన్ని విషయాలలో మనకి ప్రొటెక్షన్ చేశాడు. ఇంత ప్రొటెక్షన్ ఉంది కాబట్టి మనం కొవ్వెక్కువైపు పాపాలు ఎక్కువ చేస్తుంటాం. తెలుసా? ప్రపంచంలో ఎక్కువగా పాపాలు చేస్తున్న లిస్ట్ ఎవరంటే క్రైస్తవులనంట. అన్యులకి దేవుడు అంటే భయమే. మా లాయర్ గారి దగ్గరికి వెళ్తే, తర్వాత కొంతమంది లాయర్ల దగ్గరికి వెళ్తే ఎక్కువగా కోర్టులో కేసులు అబ్రహాము, జాను, ఏ పేర్లు ఎక్కువ క్రైస్తవులు ఎందుకు ఉంటున్నారు అని అంటే, మనకి బాగా ఒక ఎవిడెన్స్ ఏంటంటే ఏం చేసినా క్షమించేస్తాడని అనేది ధీమా వచ్చేసింది మనకి క్రైస్తవులందరికీ. కరుణామయుడు అనేది బాగా గుర్తుంటుంది, కానీ యెహోవా అతి భయంకరుడు అన్న మాట గుర్తుండదు. యేసు కనికర సంపన్నుడు, ప్రేమాస్వరూపైన మాట గుర్తుంటుంది, కానీ ఆయన అత్యంత భయంకరుడు అనే మాట మనకి గుర్తుండదు. ముంగమూరు దేవదేశాయి గారు పాట రాసినప్పుడు ఆయన కరుణ గురించి అన్నీ రాస్తున్నాం, కానీ యెహోవా అతి భయంకరుడు అనే పాట ఎవరు రాయట్లేదని ఆయన చరణాల్లో ఒకటి రాశాడంట. భీకరుండో మా యెహోవా అని. ఆయనను చూసి భయపడాలి,
ఆయన మనకు ప్రేమ చూపించాడంటే ఇంకా ఎక్కువ భయపడాలి, తప్పు చేస్తే మళ్ళీ తాట తీస్తాడని. ఐహిక విచారాలే కాదు, ధనమోసము అనే మాట కూడా చెబుతున్నాడు. ఎక్కువగా పాపంలో పడేసేది, నీ ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసమును నాశనము చేసేది ఏదైనా ఉందంటే డబ్బే. డబ్బే. చాలామంది పాస్టర్లకి నేను ఇంకా సింగపూర్ నుంచి వచ్చేసానని సంగతి తెలియక మొన్నటి కూడా తెలంగాణ నుంచి ఒక ఆయన ఫోన్ చేసి, బ్రదర్ ఏంటి ఇండియాకి వచ్చారా మీరు అన్నారా? అవునండి వచ్చాను అన్నాను. ఏమంటాడో చూద్దాం, పక్కన నా భార్య కూడా ఉంది, స్పీకర్ పెట్టాను. 100 మంది పాస్టర్లు పెడుతున్నాను, ఒక్కొక్క పాస్టర్కి 5,000 మనం ఖర్చు పెడితే చాలు, మంచి మీటింగ్ అవుతుంది, మీరు అందరిలో మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడితే నిన్ను చూడాలని కోరిక ఉంది, ఆ డబ్బులన్నీ నేనే పెట్టాలి. నేను అన్నాను, నాకెందుకండి అంత సరదా, పాస్టర్ల మీటింగ్ పెట్టాలనుకుందేమో నువ్వు, పెట్టాలనుకునేటప్పుడు నువ్వు కదా డబ్బులు చూసుకోవాలి, నన్ను స్పీకర్గా పిలిచి నా దగ్గరే డబ్బులు కొట్టేయాలన్నమాట. ప్రతి దగ్గర కూడా డబ్బు విషయంలో మన క్రైస్తవులు ఎంత బలహీనులైపోతున్నారనంటే, అసలు కొంతమంది నేను సింగపూర్లో చూస్తాను, ఆదివారం పూట ఓవర్ టైంకి డబ్బులు వస్తాయంటే చర్చి మానేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆ రోజు చర్చికి రారు. ఈరోజు దేవుని మందిరము కంటే బయట 1,00,000 రూపాయలు మనకి లాభం కలుగుతుందంటే అక్కడికి పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు. ధనమోసము. ధనము మనకు ఉండుట దేవుడిచ్చిన కృపే. డబ్బు మన దగ్గర ఉండకూడదని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. నీవు ఎంత అవసరమో అంత ఇస్తాడు దేవుడు, ఎంత డబ్బు అవసరమో అంత ఇస్తాడు, అంతకు మించిస్తాడు. నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే ఎక్కువే ఇస్తాడు దేవుడు. కానీ ధనాపేక్ష మాత్రం ఉండకూడదు మనకి. ధనం అంటే పిచ్చి పట్టినట్టు ఉండకూడదు. హల్లెలూయా. ఇవన్నీ కూడా పొదతో పోల్చబడింది. వాటి నుండి కూడా మనకు విడుదల కలుగు చేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు గచ్చు పొదలకు చిక్కు కొమ్ములు తగిలి ఉన్న ఒక పొట్టేలును సాదృశ్యముగా ఆదికాండంలో మనకి యేసుక్రీస్తు ప్రభువుని గారి గురించి మనకు చూపెడుతున్నాడు. హల్లెలూయా. ఇంతకీ యేసు ప్రభు కొమ్ములు అంటే ఏంటో తెలుసా? పొట్టేలుకున్న కొమ్ములు దేనికి సాదృశ్యం ఎప్పుడైనా ఆలోచించారా? కొమ్ము దేనికి సాదృశ్యం అంటే అధికారమునకు సాదృశ్యం. అధికారమునకు. యేసు ప్రభు అధికారం కలిగిన వాడా కాదా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో యేసు ప్రభు సర్వాధికారి అయి ఉండి రిక్తుడిగా మన కొరకు వచ్చాడు. ఆయన అధికారము దేవుడు ఎక్కడ పెట్టాడనంటే గచ్చు పొదలకు తగులుకునేటట్లుగా, పాపమునకు, శాపమునకు, ఐహిక విచారమునకు, ధనమోసమునకు తగులుకునేటట్లుగా దేవుడే పెట్టాడు. ఆయన అధికారం అంతా తీసి రిక్తునిగా దేవుడే చేశాడు. అలాంటి ఒక పొట్టేలును అబ్రహాముకు చూపించాడు. అబ్రహాం ఎలా చూశాడు చెప్పండి దాన్ని? కన్నులు అంటే అద్దాలు ఇలాగనా? కన్నులు ఎత్తి అంటే ఎత్తి తల పైకెత్తి చూశాడంట. ఆ మాట కూడా రాశాడు. అబ్రహాము పొట్టేలును చూశాను రాయొచ్చు కదా. కన్నులెత్తి అనంటే మనము కూడా మన మనోనేత్రములతో నీ కొరకు యేసు చేసిన త్యాగమును చూడగలగాలి. అబ్రహాము చూడగలిగినట్లుగా నీవు కూడా చూడగలగాలి అని మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. సో 3 విషయాలు చెప్పుకున్నాం. పొద అంటే ఏంటి? ఓకే, 4వ విషయమునకు వెళ్దాము. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము. ఇక్కడ వివరణ కొరకు నేను కొన్ని మాటలు మాట్లాడతాను, తర్వాత అవసరమైన వచనాన్ని మనం చదువుదాం. చెట్లన్నీ కలిపి మీటింగ్ పెట్టుకున్నాయంట. ఏం పెట్టుకున్నాయి? చెట్లన్నీ కలిపి మీటింగ్ పెట్టుకొని మనం ఎంతకాలం ఎలాగుంటాం అంటే, ఇది న్యాయాధిపతులు కదా, న్యాయాధిపతులు రాజులు లేరు, మనకు కూడా ఒక రాజు ఉంటే బాగుంటుంది కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగాయంట, మమ్మల్ని అందరినీ ఏలుతావా, నువ్వు మాకు రాజుగా ఉంటావా అని. అప్పుడు ఒలివ చెట్టు ఏం చెప్పింది? 9వ వచనంలో, మమ్మును ఏలుమని ఒలివ చెట్టును అడుగగా, ఒలివ చెట్టు దేవుణ్ణి మానవులను దేని వలన నరులు సన్మానించెదరో ఆ నా తైలము నీయక మాని చెట్టు మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా? నేను దేవుడు నన్ను ఎందుకు నిర్మించాడో, ఎందుకు సృష్టించాడో, దేవుని పని కొరకు నా పాత్ర ఏంటో మందిరములు, దాని కొరకే తప్ప నేను అధికారం కొరకు ఇక్కడ రాలేదు, నేను బిషప్ని అనిపించుకోవడానికి రాలేదు, సంఘంలో లీడర్ని అనిపించుకోవడానికి రాలేదు అని చెప్పేసింది ఆ ఒలివ చెట్టు.
తర్వాత ఈ చెట్లన్నీ కలిపి 10వ వచనంలో, అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరపు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదనా అని ఈ ఆ, ఈ ఏం చెట్టు ఇది, అంజూరపు చెట్టు కూడా డెనై చేసింది వాళ్ళొక మాటను. ఆ తర్వాత 13లో చూస్తే ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాను. ద్రాక్ష చెట్టు కూడా దేని వలన మానవులు సంతోషిస్తున్నారో దేవుడు సంతోషిస్తాడు, అది నేను ఇవ్వక మానుదినా అని. ఇంకా ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నట్టుంది ముళ్ళ చెట్టు. చిన్నగా ముళ్ళ చెట్టు దగ్గరికి వచ్చారట చూడండి 14లో. అప్పుడు చెట్లన్నీ నీ వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించగోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించండి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి. అది ఇప్పుడు చెప్పండి, ముండ్ల పొద దేనికి సాదృశ్యం? అధికారమును కోరుకునే మనస్సుకు సాదృశ్యం. నేనే గొప్ప అనుకునే మనస్సుకు సాదృశ్యం. చాలా వరకు మన క్రైస్తవుల్లో గర్వం ఎక్కువ కనబడుతుంది. గర్వం ఏంటంటే ఎప్పుడు చూసినా అన్యుల్నే పొగుడుతారు. మరి అంటే మరి వాళ్ళే బాగున్నారు. ఇప్పుడు ఎందుకో తెలుసా, 25 ఏళ్ల క్రిందట నేను సింగపూర్ వెళ్ళక మునుపు నేను మా ఫ్రెండ్ బండి మీద వెళ్తుంటే ఒకడు పెట్రోల్ కొట్టించాడు, కానీ ఇలా పరిస్థితి ఇస్తే కింద పడిపోయింది. పెట్రోల్ కొట్టించుకుంటే బండి సర్ర వేసుకొని వెళ్ళిపోగానే మా ఫ్రెండ్ నేను దాన్ని తీసి వాడు వెనక ఫాలో అయ్యి వెళ్ళి, అయ్యా మీ పర్సు పడిపోయింది అని చెప్పి ఆయనకి ఇచ్చాం. 3000 రూపాయలు ఉన్నాయి అందులోని. ఆయన తీసుకొని, మీరు క్రైస్తవులా అని అడిగాడు. అవునండి అని అంటే, క్రైస్తవులైతే ఇలా తెస్తారు, అదే మా వాళ్ళు అయితే తేర అనే సాక్షి ఉండేది 25 ఏళ్ల క్రిందట. ఇప్పుడు పడిపోగానే రైల్వే స్టేషన్లో ఒక పాస్టర్ గారట ఇలా తీగానే ఒక ఆయన 1000 రూపాయల నోటు పడిపోయిందంట. ఈయన అక్కడికి వెళ్ళి కాలు దాని మీద పెట్టి కింద కొంగి కాలుకి ప్యాంట్ మడత పెట్టి తీసి జోబులో పెట్టుకుని వచ్చాడు. ఇప్పుడు క్రైస్తవ్యం అలాగుంది. 25 ఏళ్ల కిందట నేను సింగపూర్ వెళ్ళక ముందు రోడ్డు మీద ఎక్కడ చూసిన వాల్ పోస్టులు ఉండేవి. చిరంజీవి వాల్ పోస్ట్ ఉండేది, నాగార్జున వాల్ పోస్టులు ఉండేవి, పెద్ద పెద్ద కటౌట్స్ ఉండేవి. ఇప్పుడు రోడ్డు మీద అవి కనబడట్లేదు, మనోళ్ళ పోస్టులు ఉంటాయి ఎక్కువ. పెద్ద పెద్ద కటౌట్లు మనోళ్ళవే. అవి సినిమా వాల్ పోస్టులు పోయాయి, మనోళ్ళకి పట్టింది ఆ పిచ్చి. ఇప్పుడు అంటే అధికారము కోరుకునే మనసు ఎక్కువైపోయింది మనోళ్ళకి. భూమి మీద క్రైస్తవుల్లో ఎవడన్నా ఉన్నాడంటే మగాడు నేను ఒక్కనే అని ఒక ఆయన చెప్పుకుంటే కిందని బొల్లమని చప్పట కొడుతున్నాడు. గర్వం. భూమి మీద ఎవరైనా ఇట్లాంటి సత్యము చెప్పాడంటే అది నా సంఘమే అని చెప్పుకునే గర్వము. నాలాగెవడు పాడలేడు, నాలాగెవడు ప్రార్థన చేయలేడు, నాలాగెవడు చెప్పలేడు అని అన్నాడంటే వాడి దగ్గర ఏమీ లేదని అర్థం. అది ఉత్తి ముళ్ళపొదై ఉంటుంది. అధికారము కోరుకునే మనసు ముండ్ల పొదతో సాదృశ్యముగా కనబడుతుంది. యేసుప్రభు ఎంతటి అధికారి అండి, సర్వాధికారి. ఆయనే అధికారము విడిచి దేవుని మాటకు లోబడి ముళ్ళ పొదకు సాదృశ్యమైన పాపమును, శాపమును, ఐహిక విచారములు అన్నీ ఆయన తీసుకొని మనల్ని విడుదల కలుగజేశాడు. హల్లెలూయా. ఎంత గర్వంతో ఉంటారో కొంతమంది. అసలు వాళ్ళ గర్వానికి అసలు నమస్కారం పెట్టవచ్చు. భయంకరమైన గర్వము. కొంతమంది చెప్పడం, మా యూట్యూబ్ ఛానల్లో ఎన్ని వ్యూస్ ఉంటాయి తెలుసా? ఎన్ని వ్యూస్ ఉన్నాయి కదా, ఏం చెప్తాడని చూస్తే ఎప్పుడు చూడు, నీ తల్లిని ప్రేమిస్తున్నావా, నీ తండ్రిని ప్రేమిస్తున్నావా, ఏ ప్రసంగం. ఈ విషయం బైబిల్ చదివితే కాదురా బాబు, అన్యజనులకు ఉన్నప్పుడు కూడా నాకు తెలుసు తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలని. దొంగతనం చేయొద్దని బైబిల్ చదివిన తర్వాత తెలుసుకున్నారా, ముందే తెలుసుకున్నారా? ఒకరిని కొట్టకూడదని బైబిల్ చదివిన తర్వాత తెలుసుకున్నారా, ముందే తెలుసుకున్నారా? వ్యభిచారం చేయకూడదని బైబిల్ ఓహో వ్యభిచారం చేయకూడదా అని ఇప్పుడే నాకు అర్థమైందని అప్పుడు అనుకుంటున్నారా? అన్నీ మనకు ముందు తెలుసు. అవన్నీ నీతి బోధలు, వాక్యములోని విషయాలు ఏదైనా ఉంటే చెప్పగలగాలి. అది క్రైస్తవుడు. నీతి బోధలకి అలవాటు పడిపోయారు, చరిత్ర బోధలకు అలవాటు పడిపోయారు. ఒక ఆయన బైబిల్ చూసిన వెంటనే ఆయనకి నాలాగా ప్రసంగికుడు ఇంకెవరు లేరని అనుకుంటాడేమో. అమెరికా దేశంలో ఏం జరుగుతుందంటే పురులారా అని అమెరికా గురించి చెప్తారు తప్ప బైబిల్లోని విషయం చెప్పడు.
పొరపాటున మొన్న వరద వచ్చింది, దాని మీద కూడా ప్రసంగాలే మనోళ్ళు. ఎవడైనా సినీ యాక్టర్ చచ్చిపోతే దాని మీద ప్రసంగాలు, పక్కన సినీ యాక్టర్ ఫోటో పెట్టుకోవాలి, వీడు వ్యూస్ పెంచుకోవాలి తప్ప దేవుని వాక్యాన్ని టైటిల్ కరెక్ట్గా పెడదామన్న ఆలోచన కూడా ఉండదు. ఇదంతా ఏంటంటే అధికారము కోరుకునే మనసు, నేనే గొప్ప అని చెప్పుకునే మనసు. ఎంత దీనుడుగా ఉంటామో, ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు మన కన్నులు చూస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు దేవుని కన్నులు. భూమి మీద చాలామంది సేవకులు కానీ, క్రైస్తవుల్లో కానీ, విశ్వాసుల్లో కానీ వాళ్ళు భక్తిపరులుగా కనబడట్లేదేమో, కానీ పరలోకంలో వాళ్ళు కనబడతారు. భూమి మీద మెగా చర్చెస్ కనబడినటువంటి వారు అనేకులు ఆ స్థితి ఉండదు. ఎందుకంటే మొదటివారు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు అని బైబిల్ చెబుతుంది. అందుకే అధికారాన్ని కోరుకోకూడదు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో అన్యజనుల వలె మీరు ఉండకుడి అని అన్నాడు. ఎందుకంటే అన్యజనుల అధికారము కొరకు, ఒకరు నన్ను పొగడుట కొరకు ప్రయాసపడదు. మీరు అలా కాదు, అందరికీ పరిచారకులై ఉండుడి అని అన్నాడు. అందరికీ సహాయం చేయవారుగా ఉండాలి, పరిచర్య చేయవారుగా మీరు ఉండాలి అనేది నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 4 విషయాలు చెప్పుకున్నాం. మొట్టమొదటిది పాపమునకు, రెండవది శాపమునకు, మూడవది దైహిక విచారము ధనమోసమునకు, 4వది అధికారము కోరుకునే మనస్సుకు. 5వ విషయాన్ని చూద్దాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనము. పారచేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలు రక్కసి చెట్ల భయము చేతను, గచ్చ పొదల భయము చేతను జనులు అక్కడికి పోరు. చూడండి, ఇక్కడ గచ్చు పొదలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే భయమునకు. గచ్చు పొదలు అంటే భయమా కాదా? ముండ తుప్పలు అంటే మనకు చూసినట్టు ఆనందం కలుగుతుందా? భయమే. దాన్ని పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి, లేదంటే గీరుకుపోతాయి. ఇప్పుడంటే మనకి గ్యాస్ స్టవ్లు బాగా వచ్చాయి, కానీ గ్యాస్ స్టవ్లకు ముందు కాలం ఏంటి? పంపు స్టవ్లు. కిరోసిన్ పోసుకొని కొట్టడమే, దాన్ని గాలి కొట్టి 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 ఇలా ఎప్పుగానే బయటికి ఇలా తంతుదన్నమాట, అప్పుడు వెలిగించాలి దాన్ని. దానికి ముందు కర్రలు, కట్టెలు తెచ్చుకునే అనుభవం ఉందా మీకు? తెలుసా, మా చిన్నప్పుడు శనివారం మధ్యాహ్నం నుంచి కొండెక్కేసి మొత్తం ముళ్ళ తొప్పలను అన్నీ కొట్టుకొని ఇంత ముక్కలుగా చీల్చి కట్టలు కట్టి తీసుకొచ్చి మళ్ళీ వాటిని ఎండబెడితే నెల రోజులకు సరిపడగా ఒక్క రోజులో నేను మా నాన్నగారు కట్టెలు తెచ్చేసాను. నెల రోజులకి అదే మా గ్యాస్. ఇంకా అది ఒకప్పుడు అంతే. గచ్చు పొదల దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు జాగ్రత్తరా, ఏముంటాయి? పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, చేతికి గుచ్చుకుంటాయి, చెట్టు చిరిగిపోద్ది, ఇరిగిపోతే జాగ్రత్త అని చెప్పేవాడు. ఎంత కష్టపడి కొట్టినా ఎక్కడో దగ్గర గుచ్చుకుపోయేది, ఎక్కడో దగ్గర గీరుకుపోయేది. అలాగ కొట్టడానికి వెళుతున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో పాములు చూసిన అనుభవము, తేళ్ళు చూసిన అనుభవం. పాపములో కూడా పాములు, తేళ్ళు పాములను రొక్కెదురంటే నిజంగా పాము తొక్కుతామని కాదు అర్థం. పాము దురాత్మకు సాదృశ్యం. అర్థమయ్యేలా చెప్పాలంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయములో పాము నిస్తానా, తేలు గుడ్డునడిగితే తేలునిస్తానా అని చెబుతూ మత్తయి సువార్తలోకి వచ్చేసరికి మీరు అడిగిన ఎడల పరిశుద్ధాత్మనిచ్చున్నాడు. అంటే మీరు పరిశుద్ధాత్మను అడిగితే దురాత్మనివ్వడు అని అర్థం. గచ్చు పొదలలో పాములు, తేళ్లు ఉన్నట్లుగా పాపము వెనక పాపము వెనక దురాత్మలు అనే తేళ్లున్నాయి, కీటకాలుంటాయి, పురుగులుంటాయి. వాటిని కూడా యేసు ప్రభు భరించాడు మన కొరకు. ఆయన శిలువలో మరణించిన తర్వాత ఆయన ఆత్మ మొదటిగా ఎక్కడికి వెళ్ళిందని చదువుకుంటున్నాం 22వ కీర్తనలో? పాతాళమునకు వెళ్ళింది, అక్కడ చుట్టూను కుక్కలు చుట్టుముట్టి ఉన్నవని, దుర్మార్గులు చుట్టుముట్టి ఉన్నవని. అవన్నీ మన కొరకే భరించాడు. ఇవన్నీ మనకు కనిపించేలాగా
ఒక సాదృశ్య పాఠమే ఆదికాండం 22:13 కొమ్ములు తగులుకొని పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు అంటారు. ఎన్ని భయముల నుండి యేసు ప్రభు విడిపించాడో తెలుసా మనకు? మరణము అనే భయము అతి భయంకరమైనది. ఈరోజు మనందరికి కూడా మరణం గురించి ఎంత భయం అండి. పిల్లోడు బయటికి వెళ్ళాడు అనుకో, అది సరిగ్గా సైకిల్ తొక్కకపోతే బండి ఏదైనా గుద్దేదేమో మనమే ఊహించేసుకుంటాం. భయం. సరిగ్గా వెళ్తున్నాడు లేదు చెప్తాం, అమ్మ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళని. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చెప్తున్నారో లేదో నాకు డౌట్. ఎందుకంటే రోడ్డు మీద అడ్డగాడిదలే తిరుగుతున్నాయి. అడ్డగాడిద కనీసం బేసిక్ సెన్స్ కూడా ఉండదన్నమాట. ఇటువైపు రాకూడదురా బాబు, లెఫ్ట్ సైడు రైట్ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి రైట్ సైడ్ రావాలి అనే జ్ఞానం కూడా ఉండదు. కొంతమంది టర్నింగ్ల దగ్గర చూసారండి, ఇలాగెళ్ళి అటువైపు నుంచి తిరగాల, ఈ పక్క నుంచి దూరుతాడనమాట ఒకడు. భయం నేర్పించట్లేదేమో కానీ భయం ప్రతి ఒక్కరికి. పిల్లోడికి కానీ జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం తర్వాత ఫిట్స్ వచ్చేద్దేమో, హై ఫీవర్లోకి వెళ్తే ఆ తర్వాత లైఫ్ అంతా బాధపడతాడు, టెన్షన్తో ముందు పరిగెత్తి వెళ్ళిపోతాం హాస్పిటల్కి. భయం. ఎందుకంటే చచ్చిపోతాడేమో అని భయం. చిన్నది ఏదైనా బ్లడ్ టెస్ట్ చేయించుకోగానే షుగర్ అని తెలిసిందనుకని ఇంక అప్పటి నుంచి భయం మొదలు పడుతుంది అన్నమాట. ఈ భయానికి ఎక్కువగా డిప్రెస్ అయిపోతాడు. షుగర్ వచ్చినందుకు కాదు, ఎందుకంటే చచ్చిపోతాడేమో అన్న భయం. చచ్చిపోతాడేమో అన్న భయం. ఈ మరణ భయముల నుండి యేసు ప్రభు మనలను విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట మీరు చూడొచ్చు. హెబ్రీ పత్రిక 2:14-16 వరకు. ఆయన రక్త మాంసంలో పాలువాడై మరణ భయములను తొలగించాడు. కాబట్టి ఆ పిల్లలు మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత చూడండి, మరణ భయము నుండి మనకు విడిపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక పాస్టర్ గారు వెళ్ళినప్పుడు మేము 3-4 వెళ్తున్నాం విశ్వాసులం, పాస్టర్ గారు నేను నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇలా ఒక సడన్గా బండి ఎదురుగా వచ్చేసింది. విశ్వాస పాస్టర్ గారిని పక్కన, అమ్మ చచ్చిపోయేవారు అనంటే, చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం తమ్ముడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అంత ధైర్యం మనకు ఎలా వచ్చేసింది? చచ్చిపోతే మనకి ఉన్నతమైన జీవితమే, ఎక్కడుంటేనే పెద్ద ప్రాబ్లం కదా. ఎక్కడుంటేనే పెద్ద ప్రాబ్లం. పోయామనుక ఏముండదు, విడిచి వెళ్ళిపోయిన కుటుంబం ఏమైపోద్దన్న భయం తప్ప పోతే ఏముండదు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాం మనం. ఇంత మరణ భయమును తొలగించేశాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గచ్చు పొదలు దేనికి సాదృశ్యము? భయమునకు సాదృశ్యము. ఇంకొక విషయాన్ని చూద్దాము, ఇది చాలా అవసరమైనటువంటి విషయం. లూకాసు వార్త 6:44 6:44. ప్రతి చెట్టు తెలియబడును, ముండ్ల పొదలో ఏరు కొనరు. బ్రేక్లు వేస్తున్నారేటమ్మా? బ్రేక్ బండ్లు ఉన్నాయంటే మీ దగ్గర? సరిపోద్ది. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరు కొనరు అంటే అక్కడ ఏముండదు, ఫలం ఉండదు. అంటే మీరు ఆలోచన చేయండి, పొద ఫలము లేని జీవితమునకు సాదృశ్యం. ఇక్కడ ఎవరికైనా ఫలము లేకపోతే వాడు పొద, ముళ్ళతుప్ప ఆవిడకి అవసరం ఏంటి? తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టుకోవడం తప్ప దేనికి పనికి రాదు. అంటే పొద దేనికి సాదృశ్యము? ఫలము లేని జీవితము కొరకు. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో ఎందుకు మరణించారు? మనందరికీ కామన్గా తెలిసిన పాయింట్, మన పాపముల కొరకు మరణించాడు. ఇంకొంచెం కామన్గా మనకు తెలిసిన పాయింట్, మన శాపమును తొలగించాడు. ఇంకా కామన్గా తెలిసిన పాయింట్, ఆయన స్వరూపం మనకు ఇవ్వటానికి. ఇంకొక పాయింట్ ఏంటో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక బాగా శ్రద్ధగా చదవండి ఆ వచనాన్ని. ఇది క్రైస్తవుడు అనేవారికి ప్రతి ఒక్కరికి అవసరమైన మాట. రోమా పత్రిక 7:4 కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు
మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఇప్పుడు చూడండి, మనము దేవుని కొరకు ఫలము ఫలించునట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా మనకు కలుగుతుంది ఏంటో తెలుసా? ఫలము. ఆ ఫలము మనం ఫలించుట కొరకే ఆయన యేసు ప్రభు సిలువలో మరణించాడు. మన బ్రతుకులో మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు పొద చూడొచ్చు, పొదలోంచి నడుచుకుని వెళ్ళొచ్చు, కానీ మీ హృదయంలో ఈ ఆత్మ సంబంధమైన పొద ఏదైతే ఉందో అది ఉండకూడదు. పాపం అనే పొద ఉండకూడదు, శాపం అనే పొద ఉండకూడదు, ఐహిక విచారములనే పొద ఉండకూడదు, భయము అనే పొద ఉండకూడదు, ఫలము లేని జీవితము మన జీవితంలో ఉండకూడదు. వీటి నుండి తప్పించట కొరకే యేసు ప్రభు వాటినన్నిటిని భరించాడు. దానికి సాదృశ్యముగానే అబ్రహాము కన్నులెత్తి చూడగా కొమ్ములు తగులుకొని, పొదలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు కనిపించిందంట. మనం కూడా ఒక్కసారి కన్నులెత్తి చూడాలి. ఎప్పుడంటే ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు. మనం తింటున్నది రొట్టె కాదు, యేసు శరీరము. మనం త్రాగుచున్నది ద్రాక్షరసము కాదు, యేసు రక్తము. ఎక్కడ వాటిని సాదృశ్యంగా చెప్పలేదు. ఒక చివరి పాయింట్ చెప్పి ప్రభు బలలోనికి మనం వెళ్దాము. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు మనుషులందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అంటే యేసు ప్రభు జన్మం అందరికీ తెలియాలా లేదప్పుడు? మనుషుల్లో కొందరు అన్నాడా, అందరు అన్నాడా? అందరూ అన్నాడు కదా. కానీ మత్తయి సువార్త మీరు చదవండి, అనేకుల కొరకు చిందించుచున్న నా రక్తం. అంటే యేసు ప్రభు అందరి కొరకు మరణించలేదా? మరి అనేకులు అన్నాడేటి, అందరి కొరకు అనలేదు ఎందుకు? అందరి కొరకు చిందించుచున్న నా రక్తం అన్న మాట మత్తయి సువార్తలో కనబడదు, అనేకుల కొరకు అని కనబడుతుంది. అదేంటి, అందరి కొరకు అని రక్తం కార్చలేదా? మరి ఎందుకు అందరి కొరకు రక్తము కారిస్తే ఆ మాటను ఎందుకు రాయించాడు తెలుసా? అందరి కొరకు ఆయన రక్తమును కార్చాడు, కానీ అందరూ అంగీకరించడానికి ఆయనకి తెలుసు కాబట్టి, ఆ అంగీకరించే వారిలో అనేకులు ఉన్నారు కాబట్టి అనేకులు అన్నాడు. ఆ అనేకుల్లో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందరి కొరకు యేసు రక్తము కార్చాడు, అందరి కొరకు యేసు లోకములో పుట్టాడు, కానీ ఆయన అంగీకరించే మనసు కొందరికే ఉంటుంది కాబట్టి వారు బ్రతుకుల్లో ఈ గచ్చు పొదలు ఉండవు, వారు బ్రతుకుల్లో ఈ ముళ్ళు తుప్పలు ఉండవు. యేసు రక్తము చేత అది కడగబడుతుంది కనుక. దేవునికి స్తోత్రం. ప్రతి ఆదివారం మనం దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఈ వారంలో ఏదైనా పొద తగిలించుకున్నామేమో, ఈ వారంలో ఏదైనా ముళ్ళు తగిలించుకున్నామేమో, దానిని మనం కడుక్కోవాలి అని తపనతో, ఆలోచనతో, ఒక తలంపుతో మనము ప్రభు సన్నిధి దగ్గరికి రావాలి. హల్లెలూయా. లేచి నిల్చుందాము, చిన్న ప్రార్థన చేసుకుందాము ప్రభు వాక్యము నిమిత్తము. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో మొదటి సెక్షన్లో కాస్త ఎక్కువ సమయం మాట్లాడిన, రెండవ సెక్షన్లో తక్కువగానే మీ వాక్యాన్ని ధ్యానిస్తాము. సహాయం చేయండి అయ్యా. ఇదిగో మా బ్రతుకుల్లో ప్రతి విధమైన పొద, శాపము, పాపము అనే పొద తొలగించారు. నీకు స్తోత్రాలు. ఇంకను తొలగించండి నాయన. ఐహిక విచారములను తొలగించండి, భయమును తొలగించండి తండ్రి. మా బ్రతుకును మార్చండి, ఫలము లేని జీవితమును తొలగించండి నాయన. సహాయము చేయండి, కనికరించండి, కృప చూపండి. అద్భుతములు, ఆశ్చర్యకార్యములు మా బ్రతుకులో జరిగించమని నజరేయుడగు యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసయ్య సరే.